హలో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్కి. సో నేను ఇవాళ రియాక్ట్ చేయబోతున్నాను ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ని. దీని ముందు ఒక 4 సాంగ్స్ వచ్చినాయి అనుకుంటా, గ్లిమ్స్ వచ్చింది, ట్రైలర్ కూడా టీజర్ వచ్చింది, అవన్నీ మనం చూసామంటే రియాక్షన్ నేను అప్లోడ్ చేయలేదు, నేను నార్మల్గా చూసానని చెప్తున్నాను. గ్లిమ్స్కి వచ్చేటప్పటికి బీజిఎం బాగుంటుంది. అప్పటికి మనకి డిఎస్పి కొట్టారు. మొన్న ట్రైలర్ టీజర్ వచ్చినప్పటికీ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమ్మని కొట్టడం జరిగిందనమాట. సో నాకు అక్కడ బీజిఎం ఏం అంత అనిపించలేదు. సో ఇప్పుడు ట్రైలర్లో కూడా ఎలా ఉందో చూద్దాం. అసలు 2 హీరోయిన్లు కూడా ఉన్నారు, రాశి ఖన్నా ఇంకా శ్రీలీల. సో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పక్కన ఎలా ఉంటారు, ఇంకా మన కల్ట్ డైరెక్టర్ అని అనుకోని పేరు పెట్టుకున్నారు కాబట్టి సో హరీష్ శంకర్ కూడా ఎలా తీసారో కూడా మనం చూద్దాం ట్రైలర్లో. ట్రైలర్ టీజరే కొంచెం ఎక్కువసేపు ఉంది, ఇది చూస్తే మాత్రం ఇక్కడ 2 minutes మాత్రమే ఉంది. సో ట్రైలర్లో ఎంత మనకి రివీల్ చేస్తారో, అసలు రీమేకా లేకపోతే స్ట్రైట్ ఫిలిం అనే చెప్పారు. సో స్ట్రైట్ ఫిలిమే కన్ఫర్మ్ అయినట్టే కాలేదంటే చూద్దాం. సో లేట్ చేయకుండా మన రియాక్షన్కి వెళ్ళిపోదాం. మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాడు నీకు భయపడలేదా? ఈసారి భగవద్గీతతో స్టార్ట్ చేయలేదు రే. ఎప్పటికీ భయపడట్లేదు. వస్తాదా? వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరితో ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా, అర్థం, భావం, అవసరం అన్ని చూపిస్తా. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. గబ్బర్ సింగ్ పోస్టర్ ఎత్తారు. మా బాస్ పక్కన ఉంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం ప్రాస కోసం ప్రాణం మీద తెచ్చుకోకండి, చూస్తున్నారుగా. అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. కొంచెం పక్కెళ్ళండి. ఐ నీడ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? నాకు 4 సాంగుల్లో ఈ సాంగే బాగా నచ్చింది. కాళ్ళు కదలాలని ఏళ్ల తరబడి నుంచి ఎదురు చూస్తున్నామన్నా. ఇక్కడ కానీ ఏదైనా సీన్ రీక్రియేట్ అవ్వాలి, హైలైట్ అయిపోద్ది అంతాక్షరి సీన్. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. బీజం ఏదో వస్తుంది కానీ మనకి అంత ఇంపాక్ట్ అనిపించట్లేదు. బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. సేమ్ గ్లిమ్స్ సాలే. సో మనకి ట్రైలర్ చూసాక స్టోరీ లైన్ ఏంటో మరి మనకైతే తెలియలేదు. 2 minutes ట్రైలర్ ఉండడం వల్ల. కాకపోతే శ్రీలీల వచ్చిన మూమెంట్స్లో అంటే పాత గబ్బర్ సింగ్ ఫోటో చూసి ఆ మూమెంట్ అయితే నాకు ట్రైలర్లో చాలా బాగా నచ్చింది అనమాట. సో కమ్బ్యాక్ గురించి ఆ డైలాగ్ అయితే వచ్చిందో నాకు అక్కడ బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా ఎలివేషన్స్ స్టార్టింగ్లో డైలాగ్స్ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారికి, ఆ డైలాగ్స్ కూడా నచ్చాయి. బీజిఎం నాకు ఎందుకో మరి అంత ఎక్కలేదు, లాస్ట్ చేసి కొంచెం పర్లేదు అనిపించింది అంతేగాని బీజిఎం అటు ఇటుగా ఉంది. మరి మొత్తం కొంచెం కమర్షియల్ బొమ్మ టైప్లోనే ఉంది. స్టార్టింగ్లో కొంచెం వైలెన్స్ అన్నప్పుడు హెడ్ షాట్కి కత్తి తగులుతుంది కదా, అలాంటి షార్ట్స్ ఇంకా 2-3 తగిలితే కొంచెం మనకి బాగుంటుంది. అప్పుడు అంటే దానికి మీనింగ్ ఉండాలి, నిజంగా వైలెన్స్ చేసిన దానికి రీజన్ అది కరెక్ట్గా ఉంటే సినిమా చూడడానికి కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ మనకి 2 డాన్స్ నంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి డాన్స్ నంబర్స్లో దేకలేంగే సాలే డాన్స్ పర్లేదు, అది బాగుంటుంది. ఇంకోటి కాలర్ ఎత్తరా అది అంత ఎక్కలేదు, కానీ దానికి జనాలు అయితే చాలామంది ఉన్నారు, స్కేల్ కొంచెం పెద్దగా అనిపించింది. సో ఆ సీన్లో కొంచెం ఇంకేమైనా కామెడీ టైప్లో ఏమైనా వెళ్తుందేమో అనిపించింది అనమాట. సో ఎందుకంటే అంతాక్షరిలో ఉన్న క్యారెక్టర్ అదే గబ్బర్ సింగ్లో అంతాక్షరి సీన్లో ఉన్న క్యారెక్టర్ అయితే ఉన్నారు కదా, సో దానివల్ల నాకు అది అలా అనిపించింది, నాస్టాల్జియా వచ్చి. సో చూద్దాం, థియేటర్కి వెళ్ళి మనం March 19th సినిమా ఎలా ఉంటుందో. సో ఇది జస్ట్ ట్రైలర్ రియాక్షన్ మాత్రమే. సో మన ఛానల్లో ఇంకా వేరే కొత్త కంటెంట్ కూడా తీసుకొస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోలో మీ బెస్ట్ పాయింట్ ఏంటో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.